హాయ్ అండి. ఇది నిన్న సాయంత్రం వీడియో. నిన్న సాయంత్రం మా గల్లీలో గణేష్ దగ్గర అయితే కుంకుమ పూజ అయితే జరిగింది. ఇంకా అందరం కూడా నిన్న సాయంత్రం 7 గంటలకే అక్కడికి వెళ్ళి అక్కడ కావాల్సిన అన్ని పూజ కోసం కావాల్సిన అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ చూసిరా తమలపాకుల దండ. నిజంగా చాలాసార్లు తమలపాకుల దండలు గణపతి దగ్గర వేస్తుంటాయి. ఇది ఏ విధంగా అల్లుతారని నేను మస్తు ట్రై చేసినా కానీ నాకు రాలేదు. ఇంకా నిన్న ఆంటీ దగ్గరుండి చూపించారు కాబట్టి దండ అల్లడం చాలా సింపుల్గా వచ్చింది. చాలా బాగుంది. అంటే నేను కూడా తమలపాకుల దండ అల్లుతా, కాకపోతే నేను ఫోల్డింగ్ చేసి అల్లుతా. ఇక్కడేమో వీళ్ళు ఫోల్డింగ్ చేయకుండా అల్లిరు. కానీ ఇట్లా చాలా బాగుంది. ఇట్లా తమలపాకుల దండ అల్లి దాంట్లో గంధం కుంకుమ పెడితే మధ్యలో ఎంత కలగా ఉందో వీడియో లాస్ట్లో చూడండి. గణపతికి వేస్తాం కదా ఎంత బాగుందో. ఇంకా దీని మధ్యలో చామంతి పూలు కూడా పెట్టాలితే ఇంకా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మా ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది కాబట్టి నేను ఈ దండ అల్లి గణపతి దగ్గరికి అయితే పంపిస్తా గుడికి. ఇంక ఇక్కడ పూజకు కావాల్సిన అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ముందుగానే పంచామృతాలు గౌరమ్మని చేసుకున్నాము. ఇంకా వస్త్రము పూలు. అయితే అందరి ఇండ్లలో గణపతి ప్రతిమలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చుకోమని చెప్పిండు పంతులు. అయితే అవి తీసుకొని వెళ్ళినాం మేము కూడా. ఇంకా తీసుకొని వెళ్ళి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా పంతులు వచ్చిండు, పూజ స్టార్ట్ అయింది. ఇంకా ఈ 2 జంటలు విఘ్నేశ్వరుడు పూజ దగ్గర అయితే కూర్చున్నారు. ఈరోజు వాళ్ళ పూజ అనమాట. ఇంకా పూజ పంతులు వచ్చిరు, పూజ స్టార్ట్ అయింది. అయితే ఇంకా అక్కడ పంతులు చెప్తా ఉంటే మేమందరం కూడా గణపతికి పంచామృతాలతోటి అభిషేకము ఇంకా కుంకుమ పూజ ఇవన్నీ చేసుకొని ప్రశాంతంగా ఇంకా అందరం కూడా ఎర్ర చీరలు కట్టుకున్నామండి. కుంకుమ పూజ అంటే అందరూ కూడా స్పెషల్గా రెడ్ శారీస్ కట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా పూజ ప్రశాంతంగా చేసుకున్నాం. కాకపోతే నైట్ 11 అయింది. ఇంకా పూజ చేసుకొని మనము విఘ్నేశ్వరుడి కుంకుమ పూజ చేసినాం కదా, ఆ విఘ్నేశ్వరుని అయితే ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఈ కుంకుమ అనేది ప్రతిరోజు స్నానం చేయగానే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా అక్కడ ఉన్న కలశం మీద కొబ్బరికాయ అదే క్లాత్లో ఇంకా కట్టేసి ఇంటి గుమ్మాన్ని కట్టుకుంటే మంచిదనమాట. వీడియో నచ్చితే లైక్